అందరికీ వట సావిత్రి పూర్ణిమ శుభాకాంక్షలు. మనం ఈరోజు వట సావిత్రి వ్రత కథ తెలుసుకుందాం. మద్ర దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రిదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డను సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. యుక్త వయసురాలైన సావిత్రి సాల్వరాజ వంశుడైన సత్యవంతుని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుని అసలు పేరు జితాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. అతని తండ్రి జిమక్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకొని భార్యని సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతుని పైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక 1 సంవత్సరం కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తై సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తర్వాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలాన్ని 4 రోజుల ముందుగా సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ నాడు ఉదయాన్నే శూచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవ్వరు దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరుతాడు. బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటనే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్న ఆమె సర్వేంద్రియాలు భర్త పైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే సత్యవంతుడు నిద్రలోకి జారిపోయాడు. ఇంతలో మహిషువు గంటలు గనగనమని మోగగా పాశహస్తుడై బికరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవిని చేరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికి కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు
నేటితో నీకు నీ భర్త మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. మృత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను, కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు, అమ్మ, మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టువిడక యముణ్ణి అనుసరిస్తూ, స్వామి, 7 అడుగులు గడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులం అయ్యాము కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక్క వరమిస్తాను, అడుగు అన్నాడు. స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. యముడు ఆమె వినయ విధేయతలను, సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుని పునర్జీవితుడిని చేసి వారిద్దరిని దీవించాడు. ఇది వట సావిత్రి వ్రతకథ. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more interesting stories.